హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి టైలర్స్. ఈ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే నిన్న ఫస్ట్ పార్ట్లో హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించాను కదండి. అయితే ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. చూడండి, 2 పీసులు అయితే వేసుకున్నానండి. నేను డబుల్ బ్లౌజ్ సింగిల్ బ్లౌజ్లే 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను అన్నట్టు. ఒకరియే మెజర్మెంట్స్తో 2 బ్లౌజులు ఒక్కరివే అన్నమాట. అయితే ఇలా వేసుకోవాలి. ఎడ్జెస్ అనేది మనకి ఆపోజిట్ వైపులో వచ్చేలాగా వేసుకొని డబుల్ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేలాగా వేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు. పార్ట్లో నుంచి కొలతలు అయితే తీసుకోవాలి. కరెక్ట్గా ఇలా పెట్టుకుంటే మనకి 13.5 వచ్చింది బ్లౌజు కొలత అనేది. 13.5 వస్తే మనకి ఖర్చులకి ఎక్స్ట్రా 13.5 వచ్చింది. 14.5కి మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. పైన కుట్ల కోసము కింద కుట్ల కోసము పోతుంది అనమాట. 13.5 అంటే 14.5కి మార్కింగ్ అయితే వేసుకున్నాను. అదే మార్కింగ్ మధ్యలో కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి స్ట్రైట్గా వస్తుంది అనమాట. మధ్యలో కూడా సేమ్ 14.5కి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ కొలత అయితే తీసుకోవాలి. బ్లౌజ్ని ఇలా పరుచుకొని మనం ఇక్కడ చెస్ట్ కొలత అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఎప్పుడైనా మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి వెళ్ళే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కదా, సాగుతుంది. ఇలా తీసుకున్న తర్వాత మనకైతే 20 వచ్చింది. దాన్ని ఆఫ్ చేయాలన్నమాట. సగానికి తీసుకోవాలి. సగానికి 10 వస్తుంది. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఖర్చుల కోసం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఏ సైజ్ బ్లౌజ్ అయినా అంతే అండి. కొలతలు ఇలా మనం చూపించినట్టుగా సైజ్ బ్లౌజ్ తోటి కొలతలు అనేవి తీసుకొని 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు నడుము కొలతని కొలుచుకోవాలి. నడుము అనేది ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. ఈ కుట్టు దగ్గర నుంచి తీసుకోవాలి. ఇక్కడ వరకు 15 వచ్చింది. 15 ఇంచెస్ని సగానికి మార్కింగ్ అయితే వేసుకోవాలి. 7.5 వస్తుంది. 7.5ని మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ డాట్ వస్తుంది కదా, ఇక్కడ ఈ డాట్స్ అనేది వేసుకోవాలి. కాబట్టి డాట్స్కి హాఫ్ ఇంచు ఇది 1 ఇంచు పోతుంది అనమాట. 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అందరికీ సేమ్ రాదు. నడుము కొలతను బట్టి కొంతమందికి సమానంగానే వస్తుంది, కొంతమందికి ఏమో ఇలా క్రాస్ వస్తుంది అనమాట. ఇలా తీసుకున్న తర్వాత మనకి చెస్ట్ని నడుమును బట్టి ఈ డాట్స్ అనేవి వస్తాయి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి గల్లా మార్కింగ్ అయితే వేసుకోవాలి. చెస్ట్ని బట్టి గల్ల అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న సైజు బ్లౌజులు అయితే ఒక రకంగా, పెద్ద సైజు బ్లౌజులు అయితే ఒక రకంగా వస్తుంది. ఇప్పుడు మనకి 10 వచ్చింది కదా, మనము 5.5 అయితే పెట్టుకుంటున్నాను. షోల్డర్కి గల్లకి కలిపి 5.5కి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 ఇంచులు అనేది షోల్డర్కి వస్తుంది. మిగతా 2.5 ఇంచులకి గల్ల అనేది వస్తుంది అన్నమాట. ఇలా వేసుకోవాలి. ఇదే 5.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆర్మూల్ రౌండ్ తీసుకోవాలన్నమాట. మనం ముందుగా 5.5కి పెట్టి చూసుకుందాము. మార్కింగ్ సమానంగా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ పెట్టుకోవాలి. 5.5 వరకు అయితే నేను ఒక లైన్ వేశాను. ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి, సేమ్ లెంత్ వచ్చిందా రాలేదా. ఇలా వేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. 5.5 ఇంచులకి మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ వదిలిపెట్టినాం కదా, ఆ లైన్ కూడా డ్రా చేసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ వరకు ఇలా ఇక్కడ మార్కింగ్ అయితే ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ లోతు 1.5 ఇంచ్ అయితే పెట్టుకొని కర్వ్ షేప్ అయితే గీసుకోవాలి. కర్వ్ స్కేల్ తోటైనా గీసుకోవచ్చు, లేదంటే అందరి దగ్గర ఉండదు కదా, నేను హ్యాండ్స్తో ఇలా గీసి చూపిస్తున్నాను. కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ పెట్టి గీసుకోండి. ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆర్మూల్ రౌండ్ ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టి వెనుక పార్ట్ నుంచి కొలుసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ నుంచి
ఇక్కడ టేప్ పెట్టి ఇలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఈ కుట్టు వరకు మనకి 7.5 వచ్చింది. 7.5 అనేది ఇక్కడ రావాలన్నమాట. ఇక్కడ మనకి కుట్టు కోసం 1/2 ఇంచ్ అంతా వదిలేసుకోవాలి ఖర్చు కోసం. ఆ ఖర్చు కోసం వదులుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మనం టేప్ పెట్టి ఇలా క్రాస్గా కొలుచుకోవాలి. మనకి 7.5 అనేది రావాలన్నమాట. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా వచ్చింది కదా, మనము కొంచెం పైకి అయితే పెట్టుకుందాము. లేదంటే ఇక్కడ లూజ్ వస్తుంది అనమాట, మనకి హ్యాండ్స్ దగ్గర ఇలా లూజ్ వస్తుంది. అలా రాకుండా ఇప్పుడు మనల్ని 5.5 ఇంచులకైతే పెట్టుకుందాము. 5.5 పెడితే లూజ్ వస్తుంది. 5.5 పెట్టుకొని ఒకసారి కొలుచుకుందాము. ఇక్కడ కూడా సేమ్ 5.5 వచ్చేలాగా పెట్టుకోవాలి. మార్కింగ్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చూసుకుందాము. 1.5 ఇంచు ఉండేలాగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ కర్వ్ షేప్ అనేది సేమ్ గీసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం పైకి వస్తుంది కదా, పైకి వచ్చిన తర్వాత మనకి సేమ్ వస్తుందా రాలేదో చూసుకుందాము. ఇక్కడ ఖర్చు కోసం వదిలేసిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే సమానంగా వచ్చింది అనుకోండి, ఓకే. ఇప్పుడైతే సమానంగా వచ్చింది. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఆర్మూల్ రౌండ్ వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ పెట్టి కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇలా ఇక్కడ కుట్టు వస్తుంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ మనం మార్క్ వేసుకున్న దగ్గరికి, ఇక్కడ దగ్గరికి పెట్టి చూపించి, ఇక్కడ మార్క్ వేసుకున్న దగ్గరికి ఇలా కుట్టినప్పుడు సమానంగా రావాలన్నమాట. ఇక 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, ఖర్చు కోసం ఇలా కనిపిస్తుంది. ఇది సేమ్ ఉంది కదండి, ఇట్లా ఆపోజిట్ సేమ్ బ్లౌజ్ కదా, ఆపోజిట్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఖర్చు కోసం వదిలేసిన తర్వాత మనం ఇలా పెట్టుకుంటే సమానంగా రావాలన్నట్టు. ఇక ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం కదా మనం కుట్టేటప్పుడు, ఇలా వస్తుంది ఈ టక్స్. ఈ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అనమాట. ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సంక దగ్గర ఎలాంటి ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఫస్ట్ టైం కట్ చేసే వాళ్ళకైనా కూడా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట బ్లౌజు. ఇలా తీసిన తర్వాత మనం గల్లా చెక్ చేసుకోవాలి. గల్ల మనం కప్పు దగ్గర నుంచి కొలుచుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. 4 ఇంచెస్ అయితే ఉంది, దానికి 1/2 ఇంచు కలుపుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఖర్చు కోసం, గల్ల ఫోల్డింగ్ కోసం 1/2 ఇంచు కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ 2.5కి అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ 2.5 పెట్టుకుందాము. ఇలా పెట్టుకుంటే డీప్గా వస్తుంది అన్నమాట. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి డీప్ వస్తుంది. ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి 1/2 ఇంచు ఇక్కడ డీప్ వస్తుంది అనమాట. 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి 1/2 ఇంచు ఇక్కడ డీప్ వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ నుండి ఇంకా కొంచెం డీప్ కావాలంటే ఇటు సైడ్ నుంచి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం సమానంగానే తీసుకోవాలి. డీప్ ఎక్కువ కావాలన్న వాళ్ళ కోసం ఇక్కడ 2 ఇంచుల తర్వాత ఇలా డీప్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళి లెంత్ అనేది పెంచుకోవాలి. ఇలా డీప్ తీసుకోవాలి. ఇలా అయితే ఇందులో ఒకటి పైపింగ్ బ్లౌజ్ ఉందన్న కదండి, ఆ పైపింగ్ బ్లౌజ్ అనేది కిందిది. దానికోసం అయితే నేను ఒక 1/2 ఇంచు తగ్గిస్తాను. ఆ 1/2 ఇంచు పైపింగ్ వస్తుంది మనకి, అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా అయితే గీసుకున్నాం కదా, ఇది అనేది కటింగ్ అనేది తర్వాత మీకు ఇది కట్ చేసిన తర్వాత చూపిస్తాను. 1/2 ఇంచు తగ్గించుకోవడము. ఇప్పుడు మనం షోల్డర్లో మధ్యలో ఇప్పుడు డాట్ వేసుకోవడం కోసం, బ్యాక్ డాట్ వేసుకోవడం కోసం షోల్డర్ మధ్యలో నుంచి ఇలా టేప్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా లైన్ వేసుకోవాలి. 4.5 ఇంచులు అలా పెట్టుకోవాలి. అంటే ఇక్కడ లెంత్ని బట్టి పెట్టుకోవాలి. పెద్దవాళ్ళకైతే ఇంకొంచెం కప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇదైతే మనం 4 ఇంచులకి డాట్ అయితే వేస్తున్నాను. 4 ఇంచుల వరకు మార్క్ పెట్టుకున్న తర్వాత ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు ఇలా డాట్ అయితే వేసుకోవాలి. ఈ డాట్ వేసుకుంటే ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్ మధ్యలోకి డాట్ అనేది వేసుకోవాలి. మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సేమ్ ఇలా మార్కింగ్ చేసినట్టే కటింగ్ కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇలా డీప్గా రావాలన్నమాట. ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ఇటే ఉండాలి, ఎందుకంటే షోల్డర్స్ జారుతూ ఉంటాయి అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఇలా ఇప్పుడు మనం ముందుగా వేసుకున్నది కాకుండా పైనుండి అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇది మన ఖర్చులోకి 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ముందు మనము ఓన్లీ కొలతలతోటే కదా, ఇది అనేది ఎక్స్ట్రా 2 ఇంచెస్ను కలుపుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీని లోతు చూపిస్తా అన్నాను కదా, పైపింగ్ వేస్తా కాబట్టి దీనికి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అయితే లోతు కట్ చేస్తున్నాను. పైపింగ్ సెట్ అవుతుంది. ఈ 1/2 ఇంచ్ కూడా పైనుండి తీయొద్దండి. పైన 2 ఇంచెస్ అనేది వదిలేసి ఇక్కడ పెంచుకున్నా మనం డీప్ అనేది వచ్చిన పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అది పైనుండి తీస్తే షోల్డర్స్ మళ్ళీ జారుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళి కటింగ్ అయితే చేస్తాను. చూడండి, సన్నగా ఇక్కడ సన్నగా స్టార్ట్ చేసి ఇలా ఒక 1/2 ఇంచ్ తోటి కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పార్ట్ 2 కంప్లీట్ అయింది. పార్ట్ 3లో ఫ్రంట్ పార్ట్ అనేది తీసి చూపిస్తాను. అయితే సేమ్ మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది వేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇలా క్లాత్ని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా తీయాలో పార్ట్ 3లో చూపిస్తాను ఫ్రెండ్స్. పార్ట్ 1 హైన్స్ కటింగ్ చూపించిన కదా ఫ్రెండ్స్. పార్ట్ 1 ఎవరైనా చూడకుంటే మన ఛానల్లోకి వెళ్ళి పార్ట్ 1 వీడియో చూడండి, హైన్స్ కటింగ్. తర్వాత బ్యాక్ పార్ట్ అయితే చూడండి పార్ట్ 2. పార్ట్ 3లో ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్లు, క్రాసు మన గల్ల పట్టీలు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. నార్మల్ సింపుల్ బ్లౌజ్ కదా ఇది, గల్ల క్రాసు తీయడం కూడా చూపిస్తాను. స్టిచ్చింగ్ అనేది మరి నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.